చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ధర్నాకు దిగారు. పొంగనూరులోని అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 5 ఏళ్లు పొంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదంటూ వారు హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తుగా ఎంపీ మిథున్ రెడ్డిని పర్యటనకు వెళ్లవద్దని తెలిపారు. ఆయన వినకపోవడంతో ఎంపీని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ధర్నాకు దిగారు. పొంగనూరులోని అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 5 ఏళ్లు పొంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదంటూ వారు హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తుగా ఎంపీ మిథున్ రెడ్డిని పర్యటనకు వెళ్లవద్దని తెలిపారు. ఆయన వినకపోవడంతో ఎంపీని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, యామిని, పొంగనూరులో మరోసారి ఈవేళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ అక్కడ పెద్దిరెడ్డి కుటుంబము అక్కడ నియోజకవర్గ ప్రజలను కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన శ్రేణుల పైన అరాచకాలను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అదే పరిస్థితిని పెద్దిరెడ్డికి అన్వయింప చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా ఒకటిగా కలిసి పెద్దిరెడ్డిని కావచ్చు, మిథున్ రెడ్డిని కావచ్చు, ఈ ఇద్దరిని కూడా పొంగనూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే క్రమంలోనే ఈ నెల 15వ తేదీ అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి 15వ తేదీ పొంగనూరు నియోజకవర్గానికి వచ్చి అక్కడ నాయకులు, కార్యకర్తలతో మీట్ అయ్యేందుకు ప్రోగ్రాము ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ కూటమి అక్కడికి చేరుకుని ఆ రోజు పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆ విషయాన్ని గ్రహించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ కూడా ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో పర్యటించడానికి కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయం ముందుగానే పోలీసులు గ్రహించారు. ఈ గ్రహించినటువంటి నేపథ్యంలోనే పొంగనూరులో రాకుండా పెద్దిరెడ్డిని ఆయన తిరుపతి సొంత ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసి బయటకు పంపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈవేళ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీగా చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి పొంగనూరును అరాచకంగా విధ్వంసానికి గురి చేసి కొంత అల్లకల్లోల వాతావరణాన్ని సృష్టించదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణము ఈ 5 ఏళ్లు ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఇద్దరు తల్లి, తండ్రి, కొడుకులు ఇద్దరు కూడా పొంగనూరుకు రాకూడదనే ఒక అల్టిమేటం కూడా ఈవేళ ఆ కూటమి జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని రోడ్లపైకి వచ్చినటువంటి కూటమి శ్రేణులను పోలీసులు అక్కడ ఆ కార్యక్రమాలను కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా దాదాపు 500 మంది 600 మంది టీడీపీ శ్రేణులను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లకు పంపించి ఆ కుటుంబాలన్నిటి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పెద్దిరెడ్డి కుటుంబంకు ఈవేళ అదే పరిస్థితి కలగనీయకుండా ఉండాలంటే వారిద్దరూ కూడా పొంగనూరులోకి అడుగు పెట్టకుండా ఉండాలనేటువంటి ఒక అల్టిమేటము జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబము రాకను తీవ్రంగా కూడా నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. Go back!
దొంగ